నేను దేహంగా ఎక్కువగా అనుబంధాలు పెంచుకున్నాను. నా దేహ అనుబంధాలు నాకే సంఖ్యలు అయిపోయినాయి. ఆ సంఖ్యలో నేను తెలుసుకోలేకపోతున్నాను. ఆత్మ అనే ఉన్నదాన్ని ఆత్మ ఉందంటారు. ఆ ఆత్మానుభవం అంటే ఏదో చెప్పుకొస్తారు. స్థిరమైన ఆనందం అంటారు, నిర్వికారం అంటారు, నిరంజనం అంటారు అని చెప్తారు. వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా పుస్తకాల ద్వారా చర్చల ద్వారా తెలిసి అనుభవంకి తెచ్చుకోమంటారు. అసలు అనుభవంలో ఉందాన్ని మళ్ళీ అనుభవంలో తెచ్చుకోవటం ఏంటి? దేహం అనుభవంలోనే ఉంది. అనుభవంలో లేకుండా దేహం అనే శబ్దం ఎలా చేసావు? శబ్దం అనుభవంలో ఉంది. లేకుండా శబ్దం ఎలా చేసావు? భావం అనుభవంలో ఉంది. లేకుండా భావం ఎలా చేసావు? తలంచడం, సంకల్పించడం, ఆలోచించడం, స్మరించడం అన్ని అనుభవంలో ఉండేగా. ఉన్న వాటికి నువ్వు పేర్లు పెట్టుకున్నావు. నేను శబ్దం అనుభవం, నేనే శబ్దంతో, నిశ్శబ్దం అనుభవం, నిశ్శబ్దం శబ్దంతో, పంచభూతాలు. ఆ పంచభూతాలు అనే శబ్దాలతో ఉన్న అనుభవాన్ని పంచభూతాలుగా నేను వాడుకుంటున్నాను. అప్పుడు నేను, నీవు, వారు, వీరు, తనకు తానే, మనకు మనమే స్వేచ్ఛతో స్వయంగా ఉన్నాము. ఎలాగున్నాం? స్వయంగా నేనే ఉన్నాను, స్వయంగా నేనే గుర్తించాను, స్వయంగా నేనే తెలుస్తాను, స్వయంగా నేనే గమనిస్తున్నాను. అది విహార జ్ఞానమైనా, ఆధ్యాత్మమైన, హేతువాదం ఏదైనా తనకు తానే అనుభవిస్తున్నాడు. ఇది వాస్తవమే కదా. అలా వాస్తవాన్ని గ్రహించి నీవుగా ఉండమంటున్నా. ఇక్కడ వాస్తవాన్ని గ్రహించి నీవుగా ఉంటే నువ్వు దేహంగా ఉంటావు వాస్తవం అనుకున్నావు. దేహంగానే పెడుతూ దేహంగా ఉండి కోచిలాగా కోచి చేష్టలు వేయచ్చు. అంత మాత్రం చేష్టలు కోచి రావచ్చు. మనవుడేగా, మానవాకారం కదా. కాబట్టి ఇంకో దాన్ని పోల్చినా పోకపోయినా నీవుగానే మార్పులు చెరిపోతూ ఉన్నావు. ఈ మార్పులు చెరిపోతో పాటు దుఃఖానికి తట్టుకోలేక, బాధలు తట్టుకోలేక, తాత్కాలిక సుఖం గురించి బానిసై గాడిద జాకిలాగా నీ శరీరంతో నీవు అనేక రకాల ప్రయోగాలు చేసి దాని రూపంగా, ఆహార రూపంగా, సెక్స్ రూపంగా, సుఖదుఖాల రూపంగా, నిద్ర రూపంగా, కళ రూపంగా, మనుషులు నమ్మటం, నమ్మకపోవటం, వీటన్నిటిలో గందరగోళం చేసుకుని ఏం చేస్తున్నావు? ఒత్తిడి అయిపోయింది. ఆ ఒత్తిడి తప్పించుకోవడానికి మళ్ళీ ఇంకో ఒత్తిడి. ఓ ఒత్తిడిని తప్పించుకోవడానికి తాత్కాలికంగా ఒత్తిడి తగ్గినా మళ్ళీ ఇంకో ఒత్తిడి వస్తుంది. కానీ తృప్తి లేదు. అప్పుడు ఏం చేయాలి? తృప్తి ఎలా వస్తుంది? నేనుకి సహజంగా ఉంది. సహజంగా ఉన్న తృప్తి ఎలా ఉంది? నేను స్వయంగా అనుభవంతో ఉంది. అంతే తృప్తి.